మనకి ఎదురెదురుగా వచ్చినప్పుడు ఉగ్రవాదులతో మనం దాడి చేయడం వేరు, 2 దేశాలు దాడి చేసుకోవడం వేరు. సో హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్, అది ఎలా ఉంటుంది? అంటే ఇది ఉగ్రవాదులతో చేసేటువంటిది అన్కన్వెన్షనల్ వార్ అని మనం చెప్పొచ్చండి. అన్కన్వెన్షనల్ అంటే వాడు ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదు, ఎక్కడి నుంచి ఫైర్ చేస్తాడో తెలియదు, ఎక్కడ అంబుష్ చేస్తాడో తెలియదు. పూర్తిగా అలర్ట్గా వెళ్ళాలి. ఓ రకంగా ఈ యొక్క కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్లో వెళ్ళడం అంటే మళ్ళీ తిరిగి వస్తామా సేఫ్గా లేదా అనేటువంటి గ్యారంటీ ఉండదండి. ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఇంకా ఇప్పుడు మనకి ఆర్టికల్ 370 అండ్ రద్దు అయిన తర్వాత సిచ్యువేషను కంట్రోల్లోకి వచ్చింది, కానీ అంతకుముందు ఉన్నటువంటి సిచ్యువేషను అసలు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వస్తారనేటువంటి గ్యారంటీయే లేదండి. అలాంటి సిచ్యువేషన్స్ మధ్యలో చాలా సైకలాజికల్ ప్రెషర్స్ ఉంటాయండి, చాలా సైకలాజికల్ ప్రెషర్స్ ఉంటాయి, ఎమోషనల్ ప్రెషర్స్ ఉంటాయి. అలాగే అక్కడ సిచ్యువేషన్స్ అప్పటికప్పుడే మారిపోతూ ఉంటాయి. వీటినన్నిటినీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసి ఉంటుందండి వాటినన్నిటినీ. సో ఇట్ వాజ్ రియలీ అదే కనుక మనకు ఇప్పుడు రెగ్యులర్ వార్ అనుకోండి, రెగ్యులర్ వార్ ఏంటి అంటే డిక్లేర్ చేస్తూ ఉంటారు, మనం డిఫెన్సెస్లో ఉంటాము, ఆ డిఫెన్సెస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాం. ఒకవేళ అటాక్కి వెళ్ళాలి అంటే కనుక మనం లీడ్ తీసుకుని మనమే ఆ యొక్క ప్రాంతాలను ఆక్యుపై చేసుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటామండి. ఇందులో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయండి. ఇక్కడ ఇన్ఫెంట్రీ అని ఉంటుంది, మాది ఇన్ఫెంట్రీ అంటే మేము యాక్చువల్గా ఎనిమీని ఫేస్ టు ఫేస్ చూసి ఫైట్ చేసేటువంటి వాళ్ళం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది, అందులో ఈ సిచ్యువేషన్ లేదు. మీరు ఇప్పుడు ఎంతసేపు విన్నా సరే అక్కడ ఐరన్ డోమ్ ద్వారా డ్రోన్స్ని పేల్చేసాము, లేకపోతే మన యొక్క మిజైల్స్ ద్వారా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా వాళ్ళని పేల్చేసాం అంటే ఇక్కడ మనం ఎనిమీని చూడం, ఎనిమీ పంపించినటువంటి వాటిని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాం, ఎనిమీ మనకు కనిపించడండి. వార్ సిచ్యువేషన్ సినారియో మారింది, ఇట్ హాస్ బికమ్ మోర్ టెక్నికల్ నౌడేస్. సో ఆ విధంగా కనుక చూస్తే కనుక వాళ్ళేమో డ్రోన్ వార్ఫేర్, వెరీ డేంజరస్ వార్ఫేర్ అండి, డ్రోన్స్ పంపించేస్తున్నారు. దాన్ని గనక మనం జాగ్రత్తగా ఛేదించకపోతే కొలాటరల్ డ్యామేజ్ అవుతుందండి. సో మిజైల్స్ అంటే ఇవన్నీ హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళు ఎవరంటే ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ అంటారు. ఇదంతా హ్యాండిల్ చేసేది ఎయిర్ ఫోర్సు, ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ వీటిని హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఆర్డినెన్స్ అని ఉంటుందండి. ఆర్డినెన్స్ అంటే వాళ్ళు సరఫరా, మేము చేసేటువంటి బుల్లెట్లు, బాంబులు, మోటార్ షెల్స్ ఇవన్నీ సరఫరా చేస్తూ ఉంటారు. ఏఎస్సి సప్లై కోర్ అని ఉంటుంది, మాకు భోజనాలు, ఫుడ్ అవన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు. సిగ్నల్స్ అని ఉంటుంది, సిగ్నల్స్ ఇప్పుడు ఐ థింక్ కల్నల్ రేష్మా కురేషి, కల్నల్ రేష్మా కురేషి ఈజ్ ఫ్రమ్ సిగ్నల్స్ రెజిమెంట్. సో ఈ సిగ్నల్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎనిమీస్ కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ చేయడం, అలాగే ఎనిమీకి ఇంటర్సెప్ట్ చేయకుండా మన కమ్యూనికేషన్ పంపించడం, దీంతోపాటు కమ్యూనికేషన్ చూసుకుంటుండే. సిగ్నల్స్ ఈజ్ బేసికల్లీ కమ్యూనికేషన్ ఇన్ డిఫెన్స్ సిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ డ్యూరింగ్ ఆపరేషన్స్, సిగ్నల్స్ చూసుకుంటూ ఉంటారండి. ఆర్టిలరీ అని ఉంటుంది. ఆర్టిలరీ మీరు బోఫోర్స్ గన్స్ గురించి వినే ఉంటారు, బోఫోర్స్ గన్స్. ఈ ఆర్టిలరీ అంటే ఫిరంగులు, ఒక రకంగా చెప్పాలంటే ఫిరంగులు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు వెనకాలండి వాళ్ళు ఎనిమిని చూడరు. ఆర్మర్డ్ రెజిమెంట్ అని ఉంటుందండి, ట్యాంకులు ఉంటాయి కదా, దాన్ని ఆర్మర్డ్ రెజిమెంట్ అంటారు. అవి ఏం చేస్తాయంటే వీళ్ళు ట్యాంకుల్లో కూర్చుంటారు, పెద్ద పెద్ద బాంబులు పెడతారు, దాన్ని ఎనిమీ పోస్టులను కొట్టాలంటే ఒక్కసారి కొట్టారంటే మొత్తం బ్లాస్ట్ అయిపోయి ఊరుకుంటుందండి. అండ్ వాళ్ళు ఫైర్ చేసినా ఇదేం అవ్వదు. దీన్ని కనుక తీయాలంటే యాంటీ ట్యాంక్ గన్స్ ఉంటాయండి, యాంటీ ట్యాంక్ గన్స్తో అటాక్ చేయవలసి ఉంటుంది. లేదా యాంటీ ట్యాంక్ మైన్స్ పెట్టి ఆ బెల్ట్ని బ్రేక్ చేస్తే కనుక ట్యాంక్ ఎక్కడికి మూవ్ అవ్వలేదు, ఇంక వీళ్ళు దొరికేస్తారు. సో ఇలా డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయండి అక్కడ కూడా.